కష్టాలు ఆపదలు మనకేమైనా చెప్పొస్తాయా? ఎప్పుడు ఏ చెట్టు ఊలుతుందో, ఏడ పిడుగు పడుతుందో, ఎవడొచ్చి ఒడుస్తాడో తెలవది. అట్లనే మొన్న పహల్గామ్ దాడి కూడా గట్లనే అయింది. కాబట్టి అసొంటి మళ్ళా అయితే మన ప్రాణాలు మనం ఎట్లా కాపాడుకోవాలి? మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని టైంలో ఏం చేయాలనో చెప్తారట. ఇందాం పాండ్రి. వాయమ్మ అసలే నాకు నా ప్రాణాల మీద మస్తు పాయిరం. దేవుడా! పాండ్రి పాండ్రి. చిన్న పెద్ద ముసలి ముతక అందరు తయారుండర్రి. ఏ క్షణం ఏమవుతుందో ఎవ్వలకు తెలియదు. కాబట్టి ఎప్పుడు అలారం మోగితే అప్పుడు సురక్షిత జాగలకు వర్రి. ఇప్పుడు ఉన్నట్టుండి ఏంది లొల్లి మాకు అంటారా? పహల్గా ఉగ్రదాడి అయినాక మనోళ్ళు చాలా జాగ్రత్త పడుతుర్రు. ఇప్పటికే అన్యాయంగా 28 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ అజాగ్రత్త వల్ల ఈ పొరపాటు జరగొద్దని కొన్ని ఆలోచనలు చేసింది. అదే మాక్ డ్రిల్. ఇదేందంటే ఎమర్జెన్సీ టైంలో జనాలు ఎట్లా రియాక్ట్ కావాలి, ఏం చేయాలి అని అవగాహన పెంచుతారు అన్నట్టు. ఒకవేళ దాడి జరుగుతుంది అనిపిస్తే హెచ్చరిక సైరన్ మోగినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి, కరెంటు పోతే ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరాల కోసం ఫస్ట్ ఎయిడ్ కోసం ఇళ్ళల్లో ఉంచుకోవాల్సిన సామాన్లు ఏంటి, మందులేంటి, ఏదన్నా ఆపద వస్తే అప్పుడు ఉన్నట్టుండి ఏం చేయాలనో తెలియదు. కాబట్టి ఏం చేయాలి, ఆ ఆపదల నుండి ఎట్లా బయటపడాలి అనేది నేర్పిస్తారు. ఇక దాన్నే మాక్ డ్రిల్ అంటారు. ఇది రేపటి నుండే దేశం మొత్తంలో 244 జిల్లాలల్లో సివిల్ మాక్ డ్రిల్ షురూ చేస్తారట. ఈ జిల్లాలను 3 కేటగిరీలు లెక్క వంచిర్రు. అణు విద్యుత్ కేంద్రాలున్న ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూరు, తారాపూరు, తాల్చేరు, కోట, రావత్బట, చెన్నై, కల్పక్కం, నరోరా వంటి ప్రాంతాలు కేటగిరీ 1 కిందికి వస్తాయి. ఇక కేటగిరీ 2లా హైదరాబాద్, విశాఖపట్నం సహా 2001 జిల్లాలు ఉన్నాయి. 3వ కేటగిరీలో 45 జిల్లాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నంలల్లా ఎయిర్పోర్ట్లు ఇంకా జనాలు ఎక్కువ ఉండే జాగాలు షాన్ ఉన్నాయి. కాబట్టి అసొంటి జాగాలలోనే ఈ మాక్ డ్రిల్స్ షురూ చేస్తారట. కాబట్టి కొన్నొద్దుల దాకా ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. పైలమ్మల క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ కార్యకర్తలు. మంచి పద్ధతికి ప్రతిష్టకు హద్దు మీరకుండు వాళ్ళతోనవుతుంది. పార్టీ సభలు సమావేశాలల్లో నిండుకుండా తిరగా గుంబనంగా ఉంటారు. కానీ చిన్న లొల్లి కూడా చెయ్యరు. క్రమశిక్షణ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ అన్నట్టు ఉంటారు. ఇగో ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ విలువలను ఎట్లా పెంచుతున్నారో. ఇగో ఇది కదా కాంగ్రెస్ పార్టీ అసలైన క్రమశిక్ష. ఇది కదా పద్ధతికి మారు పేరైన కాంగ్రెస్ కార్యకర్తల తీరు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టిండ్రు. దాంట్లో ఇగో గిట్ల ఒగలు నెట్టేసుకునుడు, తిట్టుకునుడు, నువ్వెంత అంటే నువ్వెంత అని దోసుకునుడు జరిగింది. లీడర్లు మాట్లాడుతుంటే బొబ్బ చేసుడు, ఎవరు చెప్పినా ఇనకపోవుడు, గోరంత ముచ్చట్ను కొండంత చేసి గొడవ చేసుడు వీళ్ళతోనే అయింది. సర్కార్ను నడపరాదు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే సర్కార్నే కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లకు పార్టీని కూడా నడపరాదు అనే తట్టు చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉంటాయి కదా, అట్లనే ముదోల్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయట. మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి మనుషులు కాంగ్రెస్ లీడర్ నారాయణరావు పాటిల్ కార్యకర్తలకు ఒకలంటే ఇంకొకలకు వాడతలేదట. ఎంతటి కోపతాపాలున్నా ఇసొంటి మీటింగ్లలోనే కదా బయటపడేది. అందుకే అదును దొరికిందని వీరావేశంతో ఎవల ప్రతాపం వాళ్ళు చూపించిండ్రు. ఈ లొల్లి చేయబట్టి 3-4 గంటలు చర్చలు అయినాయట. ఇసొంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసుడు కష్టమైన పని అని లీడర్లు నెత్తి పట్టుకున్నారట. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ ను చూడుండ్రి ఏమంటున్నాడు. అందరు తోపులే అయ్యిండ్రయ్యా మీరు. అరే ఏం మీటింగు, ఏం కార్యకర్తలు, ఏం వర్గాలు, ఇంత ఘోరం ఉంటుందా అన్నట్టు బాధపడుతున్నాడు ఈ లీడరు. ఆఖరికి మీటింగ్ జరిగిందో నడవలేదో మనకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ విలువను రోజుకు పెంచుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఇట్లనే పార్టీ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుడేంది, ఇంకా 40 ఏళ్ళకైనా చెక్కు చెదరది అన్నట్టు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ లొల్లి చూసిన తెలంగాణ పబ్లిక్ ఇప్పుడు.